దర్శి వైసీపీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పొదిలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగించిన ఘటనలపై వివరణ ఇవ్వాలని కోరారు పోలీసులు. జగన్ పొదిలి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ శాంతి భద్రతలకు భంగం కలిగించారు అంటూ ఉన్నారు పోలీసులు. హెలిప్యాడ్ నుంచి స్థలాన్ని ఒకే వీఐపీ కాన్వాయ్ ఒక బస్సు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే పార్టీ కార్యకర్తలు స్టెరైల్ జోన్లోకి బలవంతంగా ప్రవేశించి బ్యారికేడ్స్ ని తొలగించారు. అనేక వ్యక్తిగత వాహనాలు అనుమతి లేకుండానే హెలిప్యాడ్ వరకు వచ్చాయి. పొదిలిలో శాంతియుతంగా ఉన్న ఇతర పార్టీల కార్యకర్తలపై దాడికి యత్నించి చెప్పులు రాళ్లు విసిరారు. పోలీసులను గాయపరచడం, విధులకు ఆటంకం కలిగించడం, వీఐపీ కాన్వాయ్ దారిని మూసివేయడం వంటి చర్యలు చోటు చేసుకున్నాయి. పొగాకు బోర్డులోకి బలవంతంగా ప్రవేశించి బేళ్లను తొక్కి ఆస్తి నష్టం కూడా కలిగించారు. పోలీసుల సూచనలు చేసినా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించి చట్టాన్ని అతిక్రమించారని నోటీసులు ఇచ్చారు. దర్శి వైసీపీ ఎమ్మెల్యే జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. పొదిలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగించిన ఘటనలపై వివరణ ఇవ్వాలని కోరారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సౌజన్య, ప్రకాశం జిల్లా పొదిల్లో పొగాకు రైతుల కోసం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించిన జగన్ ఆ రోజు జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎవరైతే దర్శి వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వటం జరిగింది. ఆ రోజు జగన్ పొదిలి పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలకు సంబంధించి ఆయన్ను పూర్తిగా వివరణ ఇవ్వాలంటూ పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఏదైతే జగన్ పర్యటన సందర్భంగా ఓవైపు భారీ ర్యాలీ కొనసాగిన పరిస్థితుంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర హెలిప్యాడ్ నుంచి పొగాకు బోర్డు వరకు వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున ఆయన వెంబడి నిలబడి ర్యాలీగా వచ్చిన పరిస్థితుంది. అయితే ఇదే క్రమంలో మరోవైపు ఏదైతే ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో అమరావతి మహిళలకు జగన్ క్షమాపణలు చెప్పాలంటూ కొంతమంది టీడీపీ శ్రేణులు అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ నిరసన సందర్భంగా పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవటం, అదేవిధంగా చెప్పులతో విసురుకున్న నేపథ్యంలో పలువురు వ్యక్తులకు గాయాలవటం, మరో కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలైన ఘటన నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించి కేసులు నమోదు చేశారు. దాదాపు 25 మంది వైసీపీ కార్యకర్తలను ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొంతమందిని రిమాండ్ కూడా తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు సంబంధించి వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. అయితే ఈ హెలిప్యాడ్ నుంచి వీఐపీ కాన్వాయ్కి ఒక్క కాన్వాయ్తో పాటు మరో బస్సుకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో భారీ ర్యాలీని అనుమతి లేకుండా నిర్వహించారంటూ ఆ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. అదేవిధంగా పొదిల్లో శాంతియుతంగా ఉన్న ఇతర పార్టీల కార్యకర్తలకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని, అదేవిధంగా పోలీసు విధులకు ఆటంకం కల్పించి వారు గాయపడేలా వ్యవహరించారని చెప్పి ఆ నోటీసులో కూడా పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ పొగాకు బోర్డులోకి వైసీపీ కార్యకర్తలు బలవంతంగా ప్రవేశించే పొగాకు బేళ్లను కూడా తొక్కి ఆస్తి నష్టం కలిగించారని చెప్పేసి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తం ఏదైతే ఈ ఘటనల్లో చోటు చేసుకున్నాయో ప్రస్తుతం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఆయన వివరణ ఇవ్వాలంటూ పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 25 మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కొంతమంది అయితే రిమాండ్ లో ఉన్న పరిస్థితి. మరోవైపు ఇదే ఇష్యూకి సంబంధించి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.